హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. సో ఈ వీడియోలో వచ్చేసి ఒక టాపిక్ గురించి అయితే చెప్తాను. అదేంటంటే మూవీస్ అప్లోడ్ చేయొచ్చా, అప్లోడ్ చేయకూడదా అనే టాపిక్ గురించి అయితే చెప్తాను. సో నాకు జరిగిన సిచ్యువేషను, అలాగే నా ఛానల్ ఒకటి సస్పెండ్ అయిపోయింది. సో అది ఎందుకు సస్పెండ్ అయిపోయింది అనేసి చెప్తాను, చూడండి. నేను వీడియోస్ అనేది సెర్చ్ చేశాను, అంటే మూవీస్ ఏ విధంగా అప్లోడ్ చేయాలి అనేసి సెర్చ్ చేశాను. అలా సెర్చ్ చేస్తే కొన్ని క్రియేటివ్ కామన్స్ వీడియోస్ అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పారనమాట. ఇంకోటి ఏంటంటే, మనము కొన్ని క్రియేటివ్ కామన్స్ వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత ఎక్కడి నుంచి మనం వీడియో తీసుకొచ్చి అప్లోడ్ చేస్తున్నామో డిస్క్రిప్షన్లో రాయాలన్నమాట. క్రెడిట్ బై, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఛానల్ నుంచి ఏదైనా వీడియో తీసుకెళ్లారు అనుకోండి, లేదు ఒకవేళ వేరే దాని నుంచి తీసుకొచ్చిన తర్వాత ఆ ఛానల్ యొక్క క్రెడిట్ వీడియో లింక్ కానీ, ఆ ఛానల్ నేమ్ కానీ క్రెడిట్ బై అనేసి ఇచ్చేసేయాలి. నేను సరేలే ఇచ్చేద్దామనేసి చేశాను. ఒక వీడియో అట్లా వీడియోస్ సెర్చ్ చేశాను అన్నమాట. క్రియేటివ్ కామన్స్ వీడియోస్ యూజ్ చేసుకోవచ్చా, యూజ్ చేసుకోకూడదా అనేసి సెర్చ్ చేశాను. నేను ఒక స్టేటస్ ఛానల్ క్రియేట్ చేశాను. సో నేను టెక్ ఛానలే కాకుండా ఒక స్టేటస్ ఛానల్ క్రియేట్ చేసి అందులో 1K అవర్స్ వచ్చేసి గెయిన్ చేసేసాను. చేసిన తర్వాత మూవీస్ అప్లోడ్ చేస్తే వాచ్ టైం పెరుగుతుంది కదా అనే ఆలోచనతో నేను సర్చింగ్ చేశాను. అంటే కొంతమంది మూవీస్ అప్లోడ్ చేస్తారు కదా, ఏ విధంగా అప్లోడ్ చేస్తారని. కొన్ని ఎర్నింగ్ ఛానల్ చెప్తుంటాయి, అలా గంటకు వచ్చేసి ఇంత అమౌంట్ చేయాలా, గంటకు వచ్చేసి మనం 1000 రూపాయలు సంపాదించవచ్చు అని చెప్తుంటాయి. సో దాని గురించి ఆ టాపిక్ గురించి కూడా ఒకసారి ఒక వీడియో చేస్తాను. ముందుకు వచ్చేసి దాని గురించి అయితే చెప్తాను. సో అలా క్రియేటివ్ కామన్స్ వీడియోస్ యూజ్ చేయొచ్చు అంటే నేను ఏం చేశానంటే మూవీస్ అప్లోడ్ చేశాను. సో దాదాపు ఒక 5 మూవీస్ అయితే అప్లోడ్ చేశాను లైన్గా. అప్లోడ్ చేసిన తర్వాత 1 వీక్ వరకు ఎటువంటి ప్రాబ్లం లేదు. తర్వాత వచ్చేసి స్ట్రైక్ పడింది స్టార్టింగ్లోనే. అంటే నేను ఓల్డ్ మూవీ అప్లోడ్, ఇంతకుముందు వారం క్రితం అప్లోడ్ చేసిన మూవీకి స్ట్రైక్ పడింది. ఒక మూవీ కదా స్ట్రైక్ పడింది, ఏం కాదులే ఛానల్కి వేసి అనుకున్నాను. రెండోసారి ఇంకొకటి కూడా పడింది. సో అట్లా పడిన స్ట్రైక్ ఏదైతే వీడియోకి స్ట్రైక్ వచ్చిందో ఆ ఛానల్ ఆ వీడియోస్ తీసేసాను. తీసేసిన తర్వాత ఇంకా కొన్ని మూవీస్ ఉంటాయి కదా, ఆ మూవీస్ కూడా డైరెక్ట్ మా ఛానలే సస్పెండ్ అయిపోయింది అనమాట. సో ఈసారి ఆప్షన్ లేదు మనకి. మళ్ళా ఛానల్ని ఏ విధంగా రికవర్ చేసుకోవాలనేసి కూడా చూశాను. బట్ అది ఎంత ట్రై చేసినా కూడా రికవరీ కాలేదు. సో అది ఎందుకు కాలేదంటే 3 స్ట్రైక్లు పడినాయి. చాలా వాళ్ళకి యూట్యూబ్ వాళ్ళకి మెసేజ్లు చేశాను, కానీ ఆ రికవరీ అయితే రాలేదు. సో అందులో వచ్చేసి సబ్స్క్రైబర్ కౌంట్ తక్కువ ఉండొచ్చు, కానీ వాచ్ టైం వచ్చేసి 1K అవర్స్ అయితే వచ్చేసింది అనమాట. సో నేను వేరే ఛానల్ ఇట్లా అంటే మూవీస్ ఏ విధంగా అప్లోడ్ చేయాలి అనే సర్చింగ్ చేసి కొన్ని మూవీస్ అయితే అప్లోడ్ చేయను. మీరు కూడా ఎప్పుడే కానీ వేరే ఛానల్లో వీడియోస్ కానీ సాంగ్స్ మూవీస్ ఎనీ వీడియో అప్లోడ్ చేయకండి. సో ఇది కొత్త యూట్యూబర్స్కి అయితే నేనైతే చెప్తున్నాను. మా ఓల్డ్ యూట్యూబర్స్కి అయితే ఆల్రెడీ తెలిసి ఉంటుంది. కొత్త యూట్యూబర్స్ ఎవరన్నా ఒకవేళ యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా అయితే చెప్తున్నాను, మీ ఓన్ కంటెంట్ మాత్రమే అందులో అప్లోడ్ చేయండి. అంతేకాని వేరే దాంట్లో కంటెంట్ అయితే అస్సలు అప్లోడ్ చేయకండి. ఒకవేళ స్టేటస్ వీడియోస్ అయితే చేసుకోండి, కానీ స్టేటస్ వీడియోస్ కానీ ఇంకొక కొత్త అప్డేట్ అయితే యూట్యూబ్ తీసుకురాబోతుంది అనమాట. అదేంటంటే మినిమము సాంగ్ వచ్చేసి 9 సెకండ్ లోపలే ఉండాలంట. సో ఇప్పుడు స్టేటస్లు క్రియేట్ చేయాలంటే 30 సెకండ్స్ పెట్టి మనం సాంగ్స్ పెట్టి స్టేటస్లు క్రియేట్ చేస్తున్నారు, కానీ 9 సెకండ్స్ వరకే టైమింగ్ అనేసి అప్డేట్ రాబోతుంది. సో నేను కూడా అది సొంతంగా చూసింది కాదు, ఒక ఆల్రెడీ అప్డేట్స్ గురించి చెప్పి ఒక మంచి యూట్యూబర్ దగ్గర అయితే నేను ఆ వీడియో చూశాను, ఆయన వీడియో చేయడం. సో పొరపాటున కూడా మీరు స్టేటస్లు క్రియేట్ చేసే దాని బదులు ఓన్ కంటెంట్తో క్రియేట్ చేసేది బెటర్ అనేసి నా ఆప్షన్ అయితే చెప్తున్నాను. సో నా ఒక ఛానల్ అయితే సస్పెండ్ అయిపోయింది. ఇలా రీయూజ్డ్ కంటెంట్ క్రియేటివ్ కామన్ వీడియోస్ అప్లోడ్ చేయొచ్చు అనే దాన్ని బట్టి నేను అప్లోడ్ చేశాను కాబట్టి. సో మీరు ఎప్పుడే కానీ ఓన్ కంటెంట్ మాత్రం అప్లోడ్ చేయండి. సో ఇది ఈరోజు నేను చెప్పాలనుకునేది. ఇది కొత్త యూట్యూబర్స్కి అయితే అవసరమవుతుందని అనుకుంటున్నాను, అందుకైతే చెప్తున్నాను అనమాట. ఎందుకంటే మనం ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ వాచ్ టైం కౌంట్ చేసిన తర్వాత ఛానల్ సస్పెండ్ అయిపోయి చాలా బాధగా ఉంటుంది. సో అది రికవరీ రావడానికి కూడా చాలా కష్టమే అనమాట. ఇంకోటి ఏంటంటే, ఆల్రెడీ ఒక మెయిల్ ఐడి ఉంది, ఆ మెయిల్ మీద ఒక ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత సస్పెండ్ అయిపోయింది కదా అని యాక్షన్ నాట్ అలౌడ్ అని వస్తుంది. సస్పెండ్ అయిపోయాక అలా వచ్చింది కదా అని దాన్ని డిలీట్ చేసేస్తాం. డిలీట్ చేసిన తర్వాత అదే మెయిల్ ఐడి మీద ఇంకొక ఛానల్ క్రియేట్ కాదు, ఇంకా ఒకే ఒక ఛానల్ క్రియేట్ అవుతుంది. ఒక మెయిల్ ఐడి మీద ఒకే ఛానల్ మాత్రం చేసుకోవచ్చు, ఇంకెక్కువ అయితే చేసుకోవడానికి వీల్లేదు. సో మీరు తెలియక ఒకవేళ డబుల్ ఛానల్ క్రియేట్ చేసుకొని ఉంటే అది తీసేసుకోండి, ఒక ఛానల్ మాత్రమే చేసేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.